ఉదయం 7 గంటలకి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 99 డివిజన్లలో ఒకేసారి రేపు పనులు మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. R5 జోన్ విషయంలో అవసరమైతే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న అందరికీ అక్కడే టిడ్కో ఇళ్లు ఇస్తామన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు కావాలని బిల్డర్లు మంత్రిని కలిశారు. క్రెడాయ్, నెరెడ్కో వంటి సంస్థల బిల్డర్లతో సమావేశమయ్యారు. అనుమతుల విషయంలో పడుతున్న ఇబ్బందుల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 నెలల్లో అన్ని సేవల్ని సరళీకృతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రేపు మార్నింగ్ 7 గంటలకు యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఆ టెండరు రేపు మార్నింగ్ 7 o'clock జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 1 monthలో అది క్లియర్ అయ్యేటట్టుగా 58,000 ఎకరాలు అది మొత్తం ఏరియా. 58,000 ఎకరాల్లో 1 monthలో 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసామో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపు 99 డివిజన్లు. యాక్చువల్గా 99 డివిజన్లో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. R5 జోన్ సంబంధించి సీఎం గారు క్లారిటీ నిన్న ఇచ్చారు. ఎవరికైతే R5 జోన్లో ప్లాట్లు అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు, విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిడ్కో ఇల్లుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని చేశారు. ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్సు, సిఆర్డీఏ కమిషనర్ గారు, టిడ్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా సీఎం గారు చేయమన్నారు. సీఎం గారు ఎటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సిఆర్డీఏ దాంట్లో 29 గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు ఇళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ సిఆర్డీఏలోనే టిడ్కో ఇళ్ళు, ఇంకా 5,000 కాదు 10,000 ఉన్న ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారు మా బిల్డర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మేము బిల్డర్స్గా మేము ఎదుర్కొనే సమస్యలని వారికి వివరించడం జరిగింది. వాటిలో మెయిన్గా ఏంటంటే ఈ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి, అట్లానే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ గురించి, టీడీఆర్ బాండ్స్ గురించి, అట్లానే ఇంకా నాలా ట్యాక్స్ గురించి, తర్వాత సింగిల్ విండో ఫెసిలిటీ ప్లాన్స్ అప్రూవ్ చేసేటప్పుడు మొత్తం అన్ని పర్మిషన్స్ ఒకే ప్లేస్లో ఇచ్చేటట్టు అరేంజ్ చేయమని అడగడం జరిగింది. అట్లానే నాన్ లేఅవుట్ ఫ్లాట్స్లో 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ 14% కూడా తగ్గించమని అడిగాము.